ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడంతో చనిపోయిన కోళ్ల నుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం పశుసంవర్ధక, వైద్యారోగ్య శాఖ, పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులను అలర్ట్ చేసింది. ఈ బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ బయటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలకు కూడా గుంపులుగా ఉండకూడదని, ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్ది రోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఆహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. పౌల్ట్రీ రైతులు వారి కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు కోళ్లలో గాని మనుషుల్లో గాని కనిపిస్తే 9542908025 కు సమాచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడితే వెంటనే సంప్రదించాలని, వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పౌల్ట్రీ ఫారాల్లో ఒకేసారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ఫ్లూ కారణం కావచ్చు. ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమూ అవుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది. ఇది కోళ్ల నుండే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ఫ్లూ బారిన పడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తిన్నా ఈ వైరస్ వ్యాపిస్తుంది. అయితే చికెన్ ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలా కాకుండా ఉడకని చికెన్ తినటం ద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చికెన్ తినకుండా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ అనేది అంటువ్యాధి కాదు, ఒకరి నుండి ఒకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుండి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది. అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందటం ఉత్తమం.